ఈరోజు శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్లరాయితో చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తే జాతక శని దోషాలు, రాశి శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే నల్లరాయితో చేసిన గణపతి విగ్రహం అందుబాటులో లేకపోతే బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి లోహంతో చేసిన గణపతి లేదా శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికైనా ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఉదయం పూట ఇంట్లో గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి గరిక ఎర్రటి పుష్పాలు సమర్పించాలి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. సాయంకాలం పూట మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవటానికి క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. సాయంకాలం పూట పూజ చేసే సమయంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద 21 జిల్లేడాకులను ఉంచాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో మీరు గణపతి విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి జిల్లేడు పూల మాలికను గణపతి విగ్రహానికి అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పూలతో గరిక పోచలతో గణపతిని పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడంతో పాటుగా గణపతి అనుగ్రహం కోసం నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదన చేయాలి. అలాగే పూజ చేసే సమయంలో జిల్లేడు పూలతో గరిక పోచలతో పాటుగా నేరేడు ఆకులు కూడా గణపతి పూజలో ఉంచాలి. ఇలా సాయంకాలం పూట ప్రత్యేకంగా గణపతిని పూజించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈరోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర 8 గరిక పోచలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, గోచార పరంగా ఉన్న శని దోషాలతో పాటు శని మహాదశ, శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళకి శని భగవానుడిచ్చే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు అతి త్వరగా మనోభీష్టాలు నెరవేర్చుకోవటానికి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చేయటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు.